విజయవాడలోనే స్వయంభూగా వెలిసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ఉందని మీలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ గుడికి చాలా గొప్ప చరిత్రే ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశారు. మొదట్లో ఇక్కడ రావడానికి సరైన దారే ఉండేది కాదంట. అప్పుడే ఇక్కడ ఆంజనేయ స్వామి వెలిశారని తెలుసుకున్న సిద్ధంశెట్టి వెంకయ్య గారు, సిద్ధంశెట్టి వెంకటేశ్వరరావు గారు దారి మార్గాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి జక్కంబుడు ప్రజలు వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకుంటూ వెళ్లేవారు. మొదట్లో ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రమే ఉండేది. ఆ తర్వాత కొంతకాలానికి తాటాకు పందిరి, అలా కొంతకాలం తర్వాత రేకుల షెడ్ ఏర్పాటు చేశారు. పోలవరం కాలువ కట్టే టైంలో గుడి ఉన్న ప్లేస్ నుంచి పోలవరం కాలువ వెళ్లాల్సి వచ్చిందంట. ఇప్పుడు ఈ గుడిని తీయడానికి అప్పుడు ఇంజనీర్ ట్రై చేస్తే దాని ఎఫెక్ట్ తగిలి తన అనారోగ్యం పాడైందంట. అప్పుడు అతను తప్పు తెలుసుకుని స్వామివారి ముందు క్షమాపణలు చెప్పి ఆ గుడిని ఏమాత్రం కదపకుండా గుడి వెనక పక్క నుంచి పోలవరం కాలువ అయితే తవ్వుకుంటూ వెళ్లారు. అప్పుడు ఇంజనీర్ గుడి నిర్మాణానికి 10 లక్షలు ఇస్తారని ఊరి ప్రజలకు చెప్పాడు. పోలవరం కాలువ నిర్మాణం పూర్తయిన తర్వాత గుడి నిర్మాణానికి 10 లక్షలే కాదు, మొత్తం గుడంతా నేనే కడతానని చెప్పి ఆయన సొంత డబ్బులతో గుడి నిర్మాణం పూర్తి చేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ గుడి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి తెరిచే ఉంటుంది. భక్తులు కూడా ఎక్కువ మందే వస్తున్నారు. కొత్త వాహనాలు తీసుకొచ్చి పూజలు కూడా చేపించుకుంటున్నారు.